హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నీ కాడే, మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్నవన్నీ కాడే, కన్న తోడు లేనివాడే కన్నె తోడు ఉన్నవాడే, మోహనాల వేణుదే మోహనంగుడితడేనే, మోహనాల వేణుదే మోహనంగుడితడేనే. ఈ పాట గుర్తుందా? సాగర్ సంగమం చిత్రంలో నటి గీతతో కలిసి కమల్ హాసన్ చేసిన అద్భుత అభినయం. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో ఎన్నెలా వెలిగే కన్నులా, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా, తారాడే హాయిలో, మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, పలికే పెదవి వణికింది ఎందుకు, వణికే పెదవి వెనకాల ఏమిటో. నటి జయప్రదతో కలిసి కమల్ హాసన్ పలికించిన హావభావాలు అపురూపం. మాతృదేవో భవ పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఎదురాయే గురువైన దైవం, మొదలాయే మంజీరనాదం, గురుతాయే కుదురైన నాట్యం, గురుదక్షిణైపోయే జీవం, నటరాజ పాదాల తలవాల్చన, నయనాభిషేకాన తరించన అంటూ గొప్ప నాట్య కళాకారుడైన కమల్ హాసన్ పాదాలను మొక్కుతూ శైలజ తన తప్పు తెలుసుకుంటూ గురువును కన్నీటితో అభిషేకించిన దృశ్యం చూసి తీరాల్సిందే. తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళా తపస్వి కె విశ్వనాథ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఉండదు. సాంప్రదాయ సంగీత నృత్యాలను శంకరాభరణం చిత్రం ద్వారా ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపిన మహనీయుడు విశ్వనాథ్. కళలు భగవంతుడు ప్రసాదించిన వరం. స్వతహాగా నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉంటేనే రాణించగలరు. ఇది వారసత్వంతో వచ్చే విద్య అంతకన్నా కాదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సాగర్ సంగమం చిత్రంలో భారతీయ నటుడు కమల్ హాసన్, అందాల నటి జయప్రదల నటన వెలకట్టలేనిది. సాంప్రదాయ నృత్యంపై మమకారంతో కమల్ హాసన్ కూచిపూడి, భరతనాట్యం తదితర నృత్యాలు నేర్చుకుంటాడు. అతని తల్లి వంటల మేస్త్రిగా వద్ద పనిచేస్తూ పెంచుతుంది. చిన్నతనం నుంచి నాట్యాన్ని ప్రేమిస్తూ అన్ని రకాల నృత్యాలు నేర్చుకుని వాటన్నింటినీ కలిపి భారతీయ నృత్య సమాహారంగా ప్రదర్శించాలనేది కమల్ హాసన్ కోరిక. అతడి స్నేహితుడు శరత్ బాబుతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ దొరికిన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా అక్కడ పరిస్థితులు తట్టుకోలేక మానేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితిలో అనుకోకుండా జయప్రదతో పరిచయం కావడంతో మొదలైన కథలో కళల పట్ల ఆమెకున్న ఇష్టాన్ని గమనించి పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఇదే విషయం ఆమె తండ్రికి చెప్పినప్పుడు అసలు విషయం తెలుస్తుంది. అప్పటికే ఆమెకు పెళ్లి జరిగిందని, ఆస్తుల తగాదాల కారణంగా విడిగా ఉంటున్న విషయం తెలుసుకున్న కమల్ హాసన్ అంత మంచి అమ్మాయిని దూరం చేసుకున్న ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఇద్దరినీ కలుపుతాడు. భర్తతో జయప్రద వెళ్ళిపోతుంది.
మనసులో ఆమెనే నింపుకున్న కమల్ పెళ్లి విషయం పూర్తిగా మర్చిపోయి జీవితాన్ని కళకు అంకితం చేస్తాడు. తాగుడుకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఓ పత్రికలో పనిచేస్తున్న అతడు వేదికపై జయప్రద కూతురు శైలజ ప్రదర్శించిన నాట్యం గురించి విశ్లేషిస్తూ తప్పుగా నటించిన తీరును రాస్తాడు. అది చదివిన శైలజ కోపంతో ఊగిపోతూ పత్రికాఫీసుకు వెళ్లి అతడిని నాట్యం గురించి నీకేం తెలుసని తిట్టినప్పుడు ఒకే కీర్తనకు అన్ని రకాల నృత్యాలను చేసి చూపుతాడు. అలా కమల్ గురించి కూతురు ద్వారా తెలుసుకున్న జయప్రద తానెవరో తెలియకుండా శరత్బాబు ద్వారా శైలజకు నాట్యం చెప్పేందుకు గురువుగా నియమిస్తుంది. అసలే అతడంతే కోపంతో ఉండే శైలజకు ఇది నచ్చదు. కమల్ ఏం చెప్పినా సరిగా చేయదు. డబ్బున్న అమ్మాయికి ఉండే పొగరు అనుకుంటాడు. జయప్రద పసుపు కుంకుమలతో సంతోషంగా భర్తతో ఉంటుందని ఊహల్లో జీవిస్తున్న కమల్కు తన భర్త చనిపోయాడని తెలిస్తే బాధపడతాడని అతడికి ఎదురు పడదు. నూతిలో పడబోతున్న అతడిని కాపాడేందుకు తప్పని పరిస్థితుల్లో కమల్కు ఎదురుపడాల్సిన సందర్భం రావడంతో కుంకుమ పెట్టుకుని కనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది శైలజ ఆమె కూతురు అని. తాను నేర్చుకున్న కళలన్నీ శైలజకు దారపోయాలని ప్రాణం పోతున్న సమయంలోనూ నేర్పిస్తాడు. అతడిని తప్పుగా అర్థం చేసుకున్న శైలజకు విషయం తెలిసాక గురువును మన్నించమని కోరుతూ కన్నీటితో పాదాలకు అభిషేకం చేయడంతో సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం, ప్రతి గీతం అద్భుతమే. కమల్ హాసన్ చనిపోవడంతో ముగిసిన చిత్రంలో చివరగా కళకు మరణం లేదు అంటూ వెనుక నుంచి వచ్చే మాటలతో ఎండ్ అవుతుంది. దర్శకుడు విశ్వనాథ్ అద్భుత సృష్టి చిత్రసీమ ఉన్నంతకాలం నిలిచి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.